హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఫార్మసీ ఆస్పిరెంట్స్ అంటే ఫార్మసీ చేసిన వాళ్ళు డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ ఎం ఫార్మసీ ఇలా చేసిన వాళ్ళకి బోత్ గవర్నమెంట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో ఉండే డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అని చాలామంది నుంచి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఫార్మసీ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో ఏ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో ఏ జాబ్స్ ఉంటాయి, అది ఫార్మా జాబ్స్. నెక్స్ట్ అలాగే నాన్ ఫార్మా జాబ్స్ కూడా ఉన్నాయి కొన్ని, లైక్ సివిల్ సర్వీస్, గ్రూప్ 1 ఇలాంటివి. సో ఫార్మా జాబ్స్, నాన్ ఫార్మా జాబ్స్ వీటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెము ఓపిక్గా పేషెన్స్గా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఫార్మసీ ప్రొఫెషన్లో మనకి జాబ్ ఆపర్చునిటీ చాలా తక్కువగా ఉంటాయి, బట్ ఉన్న వాటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అవన్నీ తెలిసినప్పుడు మనకి ఏదో ఒక ఫీల్డ్లో మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో కాబట్టి డీటెయిల్గా చూడండి. ఫస్ట్ ఫార్మా జాబ్స్ చూడండి. సో ఫార్మసీలో ఫస్ట్ ఏంటి, మనకి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ డి ఫార్మసీ అనేది ఫస్ట్ ఉన్న మనకి కోర్సు. సో ఇది 2 years కోర్సు. దీనికి క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ బైపీసీ, ఏ ఎగ్జామ్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. డి ఫార్మసీ 2 years కోర్సు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 3 months హాస్పిటల్ ట్రైనింగ్ ఫాలోడ్ బై ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫార్మసిస్ట్ అవుతాం. ఓకే, సో ఇక్కడ మనకి గవర్నమెంట్ సెక్టర్లో ఏ జాబ్స్ ఉంటాయంటే గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్వి ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్వి ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఉంటాయి. సో స్టార్టింగ్ శాలరీ అరౌండ్ ఒక 50,000 దాకా ఉంటుంది. సో సెంట్రల్ సర్వీసెస్లో మనకి మనకి ఎక్కువగా ఉన్నవి మనకు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్, రైల్వే ఫార్మసిస్ట్, నెక్స్ట్ ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇండియన్ ఆర్మీ. ఓకే, సో నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలా ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిలో కూడా మనకు ఫార్మసిస్ట్ అవసరం ఉంటుంది ఇక్కడ హాస్పిటల్స్లో. ఓకే, అన్నిటికీ కూడా 50,000 దాకా శాలరీ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్. నెక్స్ట్ స్టేట్ సర్వీసెస్లో అంటే స్టేట్ ఫార్మసిస్ట్. సో స్టేట్ ఫార్మసిస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్, ఓకే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఓకే, ఈ వైద్య విధాన పరిషత్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటిలో మనకి ఫార్మసిస్ట్గా జాబ్ ఉంటుంది డిప్లొమా తర్వాత, జస్ట్ 2 years తర్వాత. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్లో కూడా ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటాయి డిప్లొమా తర్వాత. అరౌండ్ ఒక 15,000 to 20,000 దాకా శాలరీ ఉండొచ్చు. సో ప్రైవేట్ ఫార్మసిస్ట్గా చేసుకోవచ్చు. లైక్ మనము మామూలు మెడికల్ షాప్స్ ఉంటాయి వాటిలో చేయొచ్చు, లేదంటే చైన్ ఫార్మసీ లైక్ అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్ ఇలాంటి వాటిలో చేయొచ్చు, లేదా ఏదైనా హాస్పిటల్స్లో ఉంటే ఫార్మసీలో కూడా చేసుకోవచ్చు. అది లేదంటే మన ఓన్ మెడికల్ షాప్ అయినా మనం రన్ చేసుకోవచ్చు డి ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో. ఓకే, అది లేదనుకోండి ఫార్మా ఇండస్ట్రీలో మనం వెళ్ళచ్చు. ఫార్మా కంపెనీస్ ఉంటాయి కదా, అందులో కూడా మనం జాబ్ చేయొచ్చు. ఓకే, అది ప్రొడక్షన్ సైడ్ అలాగుంటుంది. ఓకే, సో దిస్ డిప్లొమా తర్వాత ఉన్న గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఇవి. నెక్స్ట్ డి ఫార్మసీ తర్వాత లేదు నేను కొంచెం హైయర్ స్టడీస్ చేయాలి అని అనుకుంటే మనకు ఈసెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక ఈసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈసెట్ ఎగ్జామ్ రాసి మనం డైరెక్ట్గా బి ఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీలో జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తాం, డైరెక్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. సో యాక్చువల్గా బి ఫార్మసీ 4 years కోర్స్. కాకపోతే మనము డిప్లొమా తర్వాత వస్తే డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్తాం. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అంటే 3 years లోపల బీ ఫార్మసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా కూడా బీ ఫార్మసీలో జాయిన్ అవ్వచ్చు త్రూ ఎంసెట్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బీ ఫార్మసీ 4 years కోర్సులో మనం జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడు 4 years వస్తుంది. డిప్లొమా తర్వాత అయితే 3 yearsకి కంప్లీట్ అవుతుంది బీ ఫార్మసీ. సో బీ ఫార్మసీ వాళ్ళకి ఉండే గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ప్రైవేట్ జాబ్స్ ఏంటి, వాటి శాలరీస్ ఎలా ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ, ఆ ప్రాసెస్ ఎలా మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి ఇలాంటివన్నీ చెప్తాను. డీటెయిల్డ్గా చూడండి, మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు. సో బీ ఫార్మసీ తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఉండే జాబ్స్ ఏమున్నాయంటే గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్. సో ఫస్ట్ వన్ చూడండి, పాలిటెక్నిక్ లెక్చరర్. సో పాలిటెక్నిక్ లెక్చరర్ అంటే వీళ్ళు మామూలుగా మనకి పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, అందులో డి ఫార్మసీ అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసే వాళ్ళకి మనము లెక్చరర్స్గా వెళ్ళొచ్చు అనమాట ఆఫ్టర్ బీ ఫార్మా. సో ఈ పాలిటెక్నిక్ లెక్చర్కి అరౌండ్ స్టార్టింగ్ శాలరీ ఇప్పుడైతే ప్రజెంట్ ఒక అరౌండ్ 90,000 దాకా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ సెక్టార్లో.
సో దీనికి ఎలా అంటే మన మామూలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, సో దీనికి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ ఉంటుంది. 2 పేపర్లు ఉంటాయి. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఫైనల్గా సో ఎగ్జాము ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఫైనల్గా మనకు సెలక్షన్ ఉంటుంది. ఇది ప్రాసెస్. సో ఎగ్జామ్లో మనకి పేపర్ 1 పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ 150 మార్క్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్. పేపర్ 2లో సబ్జెక్ట్ ఉంటుంది, ఫార్మసీ సబ్జెక్ట్, బీ ఫార్మసీ లెవెల్లో ఉంటుంది. అది 150 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో 300 మార్క్స్. సో టోటల్గా 150 ప్లస్ 300 ప్లస్ ఇంటర్వ్యూకి 50. ఓకే, సో ఇక్కడ 450 ప్లస్ 50 అంటే అరౌండ్ 500 మార్క్స్కి టోటల్గా ఫైనల్ మెరిట్ అనేది తీస్తారు. మంచి జాబు మనకు సెలెక్ట్ అయితే ఒక 90,000 దాకా స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్, మీకు అందరికీ తెలిసింది డిఐ అంటారు షార్ట్కట్లో. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ మంచి క్రేజీ జాబ్ బీ ఫార్మసీ తర్వాత. ఓకే, దీనికి కూడా డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్ 150 క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఫార్మసీ ఉంటుంది, 150 క్వశ్చన్స్, 300 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 450 మార్క్స్కి. ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్లో కొన్ని చోట్ల యూపీఎస్సీ అలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. 18 months మనం ఇండస్ట్రీలో వర్క్ చేసి ఉండాలా అని ఎక్స్పీరియన్స్ అడుగుతారు. స్టేట్ గవర్నమెంట్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డ్రగ్ ఇన్స్పెక్టర్కి. ఓకే, సో డ్రగ్ ఇన్స్పెక్టర్కి నో ఇంటర్వ్యూ, ఓన్లీ ఎగ్జామ్ బేసిస్తోనే సెలెక్ట్ చేస్తారు. ఓకే, దీనికి అరౌండ్ స్టార్టింగ్ శాలరీ మనకి అరౌండ్ ఒక 75,000 దాకా ఉంటుంది. 75,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ బీ ఫార్మసీతో వచ్చేది గవర్నమెంట్ అనలిస్ట్. గవర్నమెంట్ అనలిస్ట్ అంటే మనకి స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో ల్యాబ్స్ ఉంటాయి, అంటే డ్రగ్స్ని మనం టెస్ట్ చేయడానికి ల్యాబ్స్ ఉంటాయి. స్టేట్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది. సో అలాంటి ల్యాబ్స్లో మనకి గవర్నమెంట్ అనలిస్ట్గా, అంటే వాటిని టెస్ట్ చేయడానికి అనలిస్ట్గా జాబ్ వస్తుంది. ఓకే, సో అప్రాక్సిమేట్లీ దీనికి కూడా మనకి అరౌండ్ ఒక 65,000 దాకా శాలరీ ఉంటుంది. ఓకే, సో దీనికి కూడా బీ ఫార్మసీ, దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. దీనికి కూడా ఎగ్జామ్, డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని ఇస్తారు గవర్నమెంట్ అనలిస్ట్. నెక్స్ట్ బీ ఫార్మసీ వాళ్ళకి ఉన్న ప్రైవేట్ సెక్టార్లో ఏ జాబ్స్ ఉంటాయి. సో ప్రైవేట్ సెక్టార్లో అంటే ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్ ఉంటాయి కదా, అందులో మనము రకరకాల ప్రొడక్షన్ ఫీల్డ్ ఇలా కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటికి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ప్రైవేట్ సెక్టార్లో కొద్దిగా శాలరీస్ తక్కువగానే ఉంటుంది. ఓకే, ఇది కూడా స్టార్టింగ్ శాలరీ అరౌండ్ 15,000 to 20,000 దాకా ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్ట్ నెక్స్ట్ చూడండి. బీ ఫార్మసీ తర్వాత నేను ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. జీప్యాట్, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆర్ నైపర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇవి సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి ఓకే, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మనం 2 years ఎంఫార్మసీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, మాస్టర్ ఆఫ్ ఫార్మసీలో. సో జీప్యాట్ కానీ నైపర్ కానీ క్వాలిఫై అయినప్పుడు మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. చదువుకున్నప్పుడు పర్ మంత్కి అరౌండ్ 12,000 నుంచి 14,000 స్టైఫండ్ పర్ మంత్కి ఇస్తారు. సో హ్యాపీగా ఆ డబ్బులతో మనము చదువుకోవచ్చు. ఓకే, సో ఎంఫార్మసీ కోర్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి చూడండి ఒకసారి. సో పైన ఉన్న జాబ్స్ అన్నిటికీ ఎలిజిబులే, లైక్ పాలిటెక్నిక్ లెక్చరర్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ అనలిస్ట్ అన్నిటికీ ఎంఫార్మ్ చేసిన తర్వాత కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా యూనివర్సిటీస్లో బీ ఫార్మసీ ఉంటుంది అన్నమాట. మనకి యూనివర్సిటీలో బీ ఫార్మసీ, ఎంఫార్మసీ అలా ఉంటాయి కదా. సో వాళ్ళకి టీచింగ్ చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనే జాబ్స్ ఉంటాయి. ఓకే, సో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎంఫార్మసీ ఉంటుంది. కొన్ని చోట్ల పిహెచ్డి కూడా అడుగుతారు. ప్రెజెంట్ అయితే ఎంఫార్మసీలో కూడా సరిపోతుంది. ఓకే, అది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న జాబ్స్. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్ ఎంఫార్మ్ తర్వాత సేమ్ ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు, అంటే టీచింగ్ ఫీల్డ్. ఓకే, సో వీటికి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయినా దీనికి కూడా అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ శాలరీ 90,000 ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టార్లో అనుకోండి అసిస్టెంట్ మామూలుగా మనకు ప్రైవేట్ సెక్టార్లో కొంచెం తక్కువగానే ఇస్తారు, 20,000 to 25,000 స్టార్టింగ్ శాలరీ ఇస్తారు, లేదంటే కొంచెం చోట 30,000 అలా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దిగా పెరుగుతూ వెళ్తుంది. ఓకే, సో దీని తర్వాత కూడా మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇంకొంచెం హైయర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిహెచ్డి చేసుకోవచ్చు. ఓకే, సో అది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు, కావాలంటే మీరు చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ కూడా డి ఫార్మా, బీ ఫార్మా అండ్ ఎం ఫార్మా తర్వాత ఉండే డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, దాని సెలక్షన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ దాని అప్రాక్సిమేట్ శాలరీస్. నెక్స్ట్ కొన్ని నాన్ ఫార్మా జాబ్స్ ఉన్నాయి, అంటే ఫార్మా ఫీల్డ్లో కాకుండా సంబంధమే లేకుండా నాన్ ఫార్మాలో కూడా మనం కొన్ని జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఎస్పెషల్లీ నేను చెప్తుంది చూడండి. నాన్ ఫార్మా ఫీల్డ్స్. సో గవర్నమెంట్ జాబ్స్ అంటే సివిల్ సర్వీసెస్.
సివిల్ సర్వీసెస్ అంటే మీకు అందరికీ తెలిసింది సెంట్రల్ సర్వీసెస్ ఇవన్నీ ఐఏఎస్ ఐపీఎస్. దీనికి మనకు బీ ఫార్మసీ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్. అన్ని జాబ్స్కి మినిమమ్ బీ ఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఉంటే మనం వీటికి కూడా ఎలిజిబులే. మామూలు రిమైనింగ్ అందరూ నార్మల్ డిగ్రీస్ అందరూ ఎలిజిబుల్. ఎలాగో అన్ని టైప్ ఆఫ్ డిగ్రీస్, బీఏ, బీకామ్, బీఫామ్, బీటెక్, బీఎస్సీ. సో వీళ్ళందరూ కూడా డిగ్రీస్ అంటారు వీటిని. సో ఇలా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఇచ్చిన సర్వీస్ అన్నిటికీ ఎలిజిబుల్. ఇది ఫార్మసీ సంబంధించిన జాబ్స్ కాదు, ఇవి నాన్ ఫార్మా జాబ్స్ కంప్లీట్లీ. దీనికి మనం ఒక్కరే కాదు, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్. వాటితో పాటు మనం కూడా ఎలిజిబుల్, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు. ఓకే. సో సివిల్ సర్వీసెస్, సో సెంట్రల్ గవర్నమెంట్లో ఎవ్రీ ఇయర్ పెడతారు. అందులో మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఓకే, ఇలా చాలా జాబ్, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. సో ఇలా మీకు అందరికీ తెలిసిందే. ఫేమస్ది మనకు ఐఏఎస్, ఐపీఎస్ బాగా తెలుసు. సో ఇలాంటి జాబ్స్ మంచి మన హైయెస్ట్ జాబ్స్ అనమాట ఇవి ఇండియాలోనే. కాకపోతే కొంచెము బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది బీ ఫార్మసీ తర్వాత. సో దీనికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటుంది. మెయిన్స్ దాని తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ, ఓకే. సో ఇవన్నీ అయిన తర్వాత ప్రిలిమ్స్, దీంట్లో సెలెక్ట్ అయితే మెయిన్స్కి వెళ్తాం. తర్వాత మెయిన్స్లో మనం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం. ఇంటర్వ్యూ తర్వాత మనకు మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని యాడ్ చేసి ఒక మెరిట్ తీస్తారు. ఒకవేళ మన మెరిట్లో మనకు వచ్చిందంటే అప్పుడు ఫైనల్ సెలెక్షన్ అవుతాం. ఓకే. సో దీనికి ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ అంటే స్టేట్ గవర్నమెంట్లో టాప్ జాబ్స్ అనమాట. ఇవి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్స్ని. సివిల్ సర్వీసెస్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ అని ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఉంటుంది. సో వాళ్ళు కండక్ట్ చేస్తారు సివిల్ సర్వీసెస్ని. ఓకే. సో నెక్స్ట్ గ్రూప్ 1 సర్వీస్ ఉంది కదా. సో ఈ గ్రూప్ 1 సర్వీసెస్ని మామూలుగా స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తారు. ఓకే. స్టేట్ గవర్నమెంట్ దీనికి కూడా సేమ్ అంతే, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, సేమ్ సివిల్ సర్వీసెస్ లాగా. కాకపోతే స్టేట్ జాబ్స్ లైక్ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, ఆర్టీఓ, ఒక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఓకే, ఇలాంటి సర్వీసెస్ మంచి సర్వీసెస్ ఈ గ్రూప్ 1లో ఉంటాయి. ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీసెస్. సో గ్రూప్ 2 సర్వీసెస్ కూడా సేమ్ స్టేట్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, పిఎస్సీస్ అంటారు. ఏపీ అయితే ఏపీపీఎస్సీ, తెలంగాణ అయితే టీజీపీఎస్సీ, ఇలా ఉంటాయి. ఓకే. సో ఈ గ్రూప్ 2 సర్వీసెస్లో ఏమొస్తాయంటే మనకి డిప్యూటీ తహసీల్దార్ అంటే డిప్యూటీ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ఓకే. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్, ఓకే, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ స్టేట్ సచివాలయంలో ఉంటాయి కదా, స్టేట్ సెక్రటేరియట్ సచివాలయాల్లో, అంటే మన విలేజ్ సచివాలయాలు కాదు, స్టేట్లో సచివాలయం ఉంటుంది కదా, సెక్రటేరియట్ అంటారు. లైక్ హైదరాబాద్, అమరావతి ఇలా ఉన్నాయి కదా, వాటిలో కూడా ఏఎస్ఓ ఉంటుంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అది కూడా మంచిది. ఇవన్నీ కూడా గ్రూప్ 2 సర్వీసెస్ ఉంటాయి. సో గ్రూప్ 2 ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ అయితే ఉండదు. జస్ట్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. మెయిన్స్లో 3 పేపర్లు ఉంటాయి, టోటల్ 450 మార్క్స్కి. సో అందులో వచ్చి మెరిట్ బేస్ చేసుకొని ఇస్తారు. ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఓకే. ఓన్లీ గ్రూప్ 1 సర్వీస్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. రిమైనింగ్ దేనికి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఓకే. సో నెక్స్ట్ గ్రూప్ 3 సర్వీస్. సో గ్రూప్ 3 సర్వీస్లో ఎలా అంటే ఇందులో కూడా మామూలు మనకి కొన్నిసార్లు ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ సెక్రటరీ అంటే మన విలేజెస్లో ఉంటాయి కదా పంచాయతీ ఆఫీస్, వాటిలో మనం పంచాయతీ సెక్రటరీ ఉండొచ్చు. ఓకే. లేదా సమ్టైమ్స్ గ్రూప్ 4లో కూడా పెడుతూ ఉంటారు అది. ఓకే. సమ్టైమ్స్ గ్రూప్ 4 అంటే దీంట్లో అడిషనల్గా జూనియర్ అసిస్టెంట్ అని వస్తాయి గవర్నమెంట్ జాబ్స్. ఓకే. నెక్స్ట్ విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దీనికి సపరేట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇది జస్ట్ మనకి ఒక పేపర్, సింగిల్ పేపర్ ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. ఈ గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. దీనికి కూడా సేమ్ ఉంటుంది. కొన్నిసార్లు డైరెక్ట్గా మెయిన్సే పెట్టేస్తారు. ఓకే. సో ఇవన్నీ మంచి జాబ్స్. వీటిలో శాలరీ కంటే కూడా మనకు క్రేజ్ అనేది బాగుంటుంది, మంచి పవర్స్ ఉంటాయి. మనం ఏదైనా సర్వీస్ చేయాలనుకుంటే బాగా చేయొచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా ఫార్మసీ పీపుల్కి ఉండే నాన్ ఫార్మా జాబ్స్. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి, లైక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని కానీ. ఓకే. సో ఇలాంటి వాటిలో కూడా కొన్ని మామూలుగా ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇన్ని ఆపర్చునిటీస్ని మనం కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోవాలి మరి. ఓకే. సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చి అందులో అయినా అడగచ్చు, లేదా మీరు కామెంట్ సెక్షన్లో అయినా పోస్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్.